గురువు గారు, ఇప్పుడు ఎన్ని పూజలు చేస్తున్నా కొంతమందికి అసలు కష్టాలే తీరవు. కొంతమంది అసలు పూజలే చెయ్యరు గానీ వాళ్ళకి కష్టం అంటూ తెలియదు. ఎందుకంటారు? వాస్తవానికైతే తల్లి, కొంతమంది ఎన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకొని, పూజలు చేసుకొని, దైవాన్ని కొలిచిన వాళ్ళకి కొన్ని సమస్యలు తీరక, కష్టాలు తీరక, మానసికానికి గురైపోయి, కొన్ని ఇబ్బందులు పడుతూ, స్థితిగతులు అనుకూలంగా లేక, కష్టపడ్డందుకు ఫలితం లేక, భగవంతుణ్ణి ఎన్ని మొక్కినా కానీ, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని హోమాలు పెట్టినా ఫలితం దక్కక నానా అవస్థలు పడే వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళల్లో ఉండవలసిన కర్మ ఫలాలు, జీవన బంధనలు, చేసిన కొన్ని శాస్త్రాలు, కొన్ని కర్మ ఫలాల వల్లనే వాళ్ళు కొన్ని అనుభవిస్తూ వస్తూ ఉంటారు. చేసిన కర్మ కొన్ని ఎంబడిస్తూ పోతూ ఉంటాయి. కొంతమందికి ఏ కర్మలు ఉండవు, ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎంత మంచిగా పోయినా కానీ వాళ్ళకి కొన్ని సంభవిస్తూ ఉంటాయి. ఎదుగుదల ఆగిపోతూ ఉంటారు. మనస్థితి కుదురు లేకోకుండా ఉంటుంటుంది. వాళ్ళకి ఎందువల్ల అలా ఎక్కువగా జరుగుతూ ఉంది అని అంటే, ముఖ్యంగా అనేది మనిషి అనేది కొన్ని చెడు సమస్యలకి ఇబ్బందులు పడుతున్నాడు అన్నమాట. కొన్ని చెడు ప్రభావాల వల్ల దైవం సహకరించుకోకుండా అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మంత్రానికి దైవం కూడా కట్టడైపోతుంది. చెడు పూజలకి మంత్రం అనేది అడ్డుపడిపోయి దైవ సాకారం అందకోకుండా అతను ఎన్ని పూజలు, ఎన్ని హోమాలు చేసినా కానీ ఫలితం దక్కకోకుండా నీరు గారిపోతూ ఉంటారు. మనిషిలో ఉండవలసిన ఇబ్బందులు ఎక్కడ ఉంటాయనంటే, అతనిలో ఉండవలసిన పంచభూతాలు అనుకూలత స్థితిలో ఉండవు. దైవ కార్యాన్ని మాత్రం ప్రభావంగా చేస్తూ ఉంటాడు. ఎందువల్ల? భగవంతుడా, నాలో ఉండవలసిన కర్మ తీరాలి, నాకు ప్రశాంతత కావాలి, ప్రశాంతత కోల్పోయాను, ఏం చేసినా నాకు ఫలితం ఉండటం లేదని నిత్య దైవారాధన చేస్తున్నా కానీ అతనిలో ఉండవలసిన చెడు ప్రభావం అనేది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ధన ప్రభావంగా నీరు గారిపోతాడు, మనస్థితి కోల్పోతాడు. దైవ స్థితిని పట్టుకున్నా కానీ దైవం సహకరించుకోకుండా ఈ చెడు సమస్యలకి, ఈ శుద్ర పూజలకి కొంత ఇబ్బందులు కలుగుతూ అవస్థలు పడుతూ ఉంటారన్నమాట. ఏదన్నా దైవమా, భగవంతా కాపాడు అని ఎన్ని రకాలుగా చేసినా కానీ ఆ చెడు ప్రభావమే వాళ్ళని ఏరే రకమైన దారిలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఉండవలసిన ముఖ్యంగా ఆ చెడుని తొలగించుకోవటం మంచిదనేది నా ఉద్దేశం.